వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఐటీ వింగ్ స్టేట్ జాయింట్ సెక్రటరీ పాతపాటి హేమంత్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ ఐటీ వింగ్ సర్వేపల్లి అధ్యక్షులు రావుల ఇంద్రసేన గౌడ్ విచ్చేశారు. జన్మదినాన్ని పురస్కరించుకొని నెల్లూరులోని గీతామాయి వృద్ధుల ఆశ్రమంలో వృద్ధులకు అన్నదానం చేశారు. అనంతరం వైసీపీ నాయకులు కేక్ కట్ చేసి కాకాని పూజితకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం రావుల ఇంద్రసేన గౌడ్, స్టేట్ సోషల్ మీడియా జాయింట్ సెక్రటరీ ఆవుల తులసీరామ్ యాదవ్లు మీడియాతో మాట్లాడారు. ఇలాంటి జన్మదిన వేడుకలను మరెన్నో సంతోషంగా జరుపుకోవాలని, అలాగే భవిష్యత్తులో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు రావుల ఇంద్రసేన్ గౌడ్, సర్వేపల్లి ఐటీ వింగ్ అధ్యక్షుడిని. ఈరోజు మా కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ముద్దుబిడ్డ, సర్వేపల్లి ఇంటి బిడ్డ అయిన మా కాకాని పూజితమ్మ పుట్టినరోజు వేడుకల్ని ఈరోజు ఇక్కడ గీతామయ్య వృద్ధాశ్రమంలో జరుపుకోవడం జరుగుతుంది. మా కాకాని పూజితమ్మ పుట్టినరోజు శుభాకాంక్షలు అందరూ తెలియజేసుకుంటూ, ఆమె జన్మదినానికి ఒక్క సర్వేపల్లిలోనే కాకుండా నెల్లూరు జిల్లాలపై అన్ని పరొక చోట్లలో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. పార్టీ కష్టకాలంలో కూడా మా కాకాని పూజితమ్మ, మా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు కూడా మా కాకాని పూజితమ్మ గారికి మాకు ఎంతో అండగా ఉంటూ మంచి పోరాట పటిమను, మంచి పట్టుదలను ప్రదర్శించారు. మాకందరికీ ఎంతో, మా యువకులకి అందరికీ చాలా ఆదర్శం. ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఆడపిల్లలకు కానీ ఆడపడుచులకు కానీ జరుగుతున్న అన్యాయాల్ని, అక్రమాలని ఆమె సింహ గొంతుతో గర్జిస్తూ ప్రశ్నిస్తూ మాకెంతో ఆదర్శంగా నిలవడం మాకెంతో సంతోషకరంగా ఉంది. అలాగే మా కాకాని పూజితమ్మ ఇలాగే మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, మరిన్ని పదవులు ఆమెను అధిరోహించాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటూ సెలవు. పేరు ఆవుల తులసీరామ్ యాదవ్, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా స్టేట్ జాయింట్ సెక్రటరీని. ఈరోజు గీతామయ్య వృద్ధుల ఆశ్రమంలో మన హేమంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, యువత ఆధ్వర్యంలో ఈరోజు పెద్దలు పూజ్యులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి కూతురు, అందరి ప్రీతమ నాయకురాలు కాకాని పూజితమ్మ గారి పుట్టినరోజు వేడుకలు ఈరోజు వృద్ధుల ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేసి కేక్ కటింగ్ చేసుకొని ఘనంగా జరుపుకోవడం జరిగింది. సర్వేపల్లి నియోజకవర్గం ప్రజలు ఎప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు పెద్ద బిడ్డగా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా కాకాని పూజితమ్మ గారు కూడా ఈరోజు ప్రతి ఇంటికి ఒక కూతురుగా తన వంతు సహాయం చేస్తూ పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ తన వంతు బాధ్యతగా నెరవేరుస్తూ ఉంది. రేపు జరగబో ఏ ఎలక్షన్లో కూడా కాకాని పూజితమ్మ గారు కానీ గోవర్ధన్ గారి అతిథి మేయత్తులో శాసనసభ్యులుగా అయ్యి రేపు 2029 ఎలక్షన్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యి ప్రజలకి అందరికీ అందుబాటులో ఉండి మంచి పథకాలు అందరూ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇలాంటి కాకాని పూజితమ్మ గారి పుట్టినరోజు వేడుకలు మరిన్ని చేసుకోవాలని తెలియజేస్తూ, రేపు రాబో రోజుల్లో కూడా ప్రజలందరూ అన్నదాతలతో కాకాని పూజితమ్మ గారికి, గోవర్ధన్ గారికి ఏ ఎలక్షన్ పోటీ చేసిన అత్యధిక మేరతో గెలిపించుకుంటామని తెలియజేస్తున్నాము. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.